జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా రాయచోటిలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సహారా వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి షేక్ ఆఫ్తాబ్, టీడీపీ నాయకుడు అన్వర్ మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడి అమానుషమని, దేశమంతా ఒక్కతాటిపై నిలవాలన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రదాడిలో పర్యాటకులు మృతి చెందడం విచారకరమని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని మేము యావత్ మానవతపై జరిగిన దాడిగా మేము ప్రకటిస్తున్నాం. ఈ దాడిలో ఎవరైనా కూడా కుల మతాలు ఎవరైనా కూడా ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం దీనిపై చర్య తీసుకుని వాళ్ళని బహిరంగంగా ఉరి తీయాలి. అలాగే రానున్న రోజుల్లో ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలను కూడా కేంద్ర ప్రభుత్వం రూపొందించాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి దాడులు ఏమి తెలియని అమాయకులపై దాడిని చేసి దిగ్బంధ చర్య అని మేము పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. అందుకే ఈ గుడాన్ని ఖండిస్తూ ఈరోజు చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని శాంతియుత కోరికలు ర్యాలీ చేస్తున్నాం. దీని భవిష్యత్తులో ఇలాంటి దాడులు చేయకుండా ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కఠినమైన చట్టాలు కానీ కఠినమైన చర్యలు కానీ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 2 రోజుల కిందట కాశ్మీర్ రాష్ట్రం పెహల్గాం ఊరిలో ఏదైతే ఉగ్రవాదులు దాడి చేశారో ఆ దాడిలో మన పర్యాటకకు వెళ్ళిన చాలామంది పౌరులకు దాదాపు 26 మంది పౌరులను వాళ్ళు హతమార్చడం జరిగింది. ఆ పిరికిపందే చర్యకు నిరసనగా ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో వాళ్ళందరి ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు కొవ్వొత్తులతో మేము అందరం ర్యాలీ తీయడం జరుగుతుంది. అలాగనే ఆ దుశ్చర్యకు పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకందరికీ మెరుగైన వైద్య సాయం కల్పించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేమందరము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఏదైతే ఈ ఘటన జరిగిందో ఆ ఘటనకు ఎక్కడైతే మన ఎన్ఐసి మన ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎంత కూడా వాళ్ళ యొక్క ఫెయిల్యూర్ ఉండాలని మనమందరం ఈరోజు గమనిస్తున్నాము. ఈ యొక్క రాష్ట్రంలో దాదాపుగా 3 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం 1,80,000 మంది సైనికులకు రిక్రూట్ చేయకుండా ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను భర్తీ చేసి దేశం యొక్క రక్షణకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేస్తూ, అలాగే ఈరోజు రాయచోటి పట్టణంలో అయితేనేమి మొత్తం యావత్తు భారతదేశమంతా ఈ యొక్క దుశ్చర్యకు ముక్త కంఠంతో మనమందరము ఖండిస్తున్నాము. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే పొరుగు దేశం నుంచి మా దేశంలోకి చొరబడినారో వాళ్ళకందరికీ కఠిన శిక్ష వేయాలని, ఈ యొక్క అంశంలో పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి మనమందరం కట్టుబడి ఉన్నాము. అలాగనే ఈరోజు చూసుకుంటే మనము కేంద్ర ప్రభుత్వం నిఘా ఎంత వైఫల్యంగా ఉండాదో మనమందరం గమనించాలి. ఒకసారి 300 కేజీల RDX మన దేశంలో చొరబడి వాళ్ళు పోయిన 2-3 సంవత్సరాల కిందట 46 మంది 42 మంది జవాన్లకు అయితే ప్రాణాలు హరించారో ఈ పొద్దు అలాగే పుల్వామా ఘటన జరిగింది. ఇప్పుడు మళ్ళా మనకు ఈ ఘటన జరిగింది. ఇదంతా కేంద్ర ప్రభుత్వాల నిఘా వైఫల్యము. దీన్ని కేంద్ర ప్రభుత్వము సరిదిద్దాలి. ఏదైతే వేరే చట్టాల మీద ఎంత ఫోకస్ చేస్తున్నారో ఆ కొంచెమైనా కూడా దేశ భద్రతపై కూడా వాళ్ళు ఫోకస్ చేయాలని మేమందరము ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే ఈ చర్యకు పాల్పడినారో వాళ్ళకందరికీ కఠినమైన శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాము. ఉగ్రవాదం మానవత్వం